హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దామని చెప్పి చాలా వీడియోస్ అయితే తీశాను. బట్ పోస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. స్లోగా అయినా సరే నేను ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ మీకు కూడా చూపించేస్తాను. సో ఈ రోజు అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? నా షార్ట్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం మేమైతే అబ్సల్యూట్ బార్బిక్యూకి ఇయర్ అండ్ లంచ్ డేట్కి అయితే వెళ్ళామన్నమాట. అంటే న్యూ ఇయర్ ముందు రోజు లంచ్కి అయితే వెళ్ళిపోయాము ముగ్గురం కలిసి. అది కూడా ఒక బఫెట్ లంచ్. అండ్ ఆ రోజు అయితే క్లైమేట్ చూడండి, చాలా కూల్గా ఉంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బెంగళూరు క్లైమేట్ కూల్గానే ఉంటుంది. అండ్ మేము వెళ్ళిన ప్లేస్లో అయితే ఎంత ఫుడ్ ఎంతసేపు అయినా తినొచ్చు, ఒకటే ప్రైస్ ఉంటుంది అనమాట. అండ్ మేమైతే వీక్ డే రోజు వెళ్ళాం కాబట్టి ఆ రోజు అయితే చాలా ఫ్రీగా ఉంది. ఒక 3-4 ఫ్యామిలీస్ వచ్చారు అంతే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కౌంటర్స్ అనమాట. ఇలా ఉంటాయి. మనకి నచ్చిన కౌంటర్ దగ్గరికి వెళ్ళి నచ్చినంత ఫుడ్ అయితే ఆర్డర్ చేసి కుక్ చేయించుకొని కూడా తినొచ్చు. అండ్ ఆల్రెడీ కుక్ చేసిన ఫుడ్ కూడా ఉంటుంది. డిజర్ట్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. అవన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూసేయండి. ఇంకా వెళ్ళగానే మిన్నీకి కావాల్సిన ఫుడ్ మిన్నీకి వేసిచ్చి ఇంకా నేను మా ఆయన అయితే క్రిస్పీ కార్న్, గ్రిల్ ఫిష్, ఇలా రకరకాల ఫుడ్స్ అన్నీ కూడా ట్రై చేయడం స్టార్ట్ చేసాము. అండ్ దాంతోపాటు ప్రాన్స్ 65 బాగుంటుందని చెప్పి చెఫ్ అయితే మా కోసం ఇవి తెచ్చిచ్చాడు. ఇది అయితే యావరేజ్గా ఉంది. ఇంకా ఆ తర్వాత మా ముందే మంచిగా గ్రిల్ అవుతున్న ఫిష్, ప్రాన్స్, చికెన్, మటన్ లేదులేండి, చికెన్, ఈ 3 వెరైటీస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ అయితే నేను ట్రై చేస్తున్నాను. సో నాకైతే ఫిష్, ప్రాన్స్ 2 బాగా నచ్చినాయి. ఎందుకంటే చికెన్ మనం మామూలుగానే తింటుంటాము. ఇక్కడ స్పెషల్గా తినాలి అంటే నేను ప్రాన్స్, ఫిష్ చెప్తాను. అండ్ నేనైతే మంచిగా తింటూ ఎంజాయ్ చేశాను అనమాట. అప్పుడప్పుడు మనకి మీ టైం కూడా దొరుకుతూ ఉండాలి. సో దానికోసం అని చెప్పి మా ఆయన అయితే మిన్నీని అలా రౌండ్కి తీసుకెళ్ళాడు. ఆ లోపు అయితే నాకు నచ్చిన ఫుడ్ అంతా కూడా నేను తింటూ ఉన్నాను. నా చేతిలో ఉంది కదా ఒక పెద్ద స్టిక్ లాగా. సో దానికైతే ఒక మ్యాక్సిమం 4 పీసెస్ ఉంటాయి. ఇంకా అవి అలా ముందే కొంచెం ఫ్రై చేసి మళ్ళీ మన ముందు గ్రిల్ పెడతారనమాట, వేడి వేడిగా సర్వ్ చేసుకోవడం కోసం అని చెప్పి. దాంతో పాటు ఒక కాంప్లిమెంటరీ డ్రింక్ కూడా ఇస్తారు. మనకి నచ్చిన మోయిటో అయితే మనం తీసుకొని తాగొచ్చు అనమాట. సో నేనైతే ఈ బ్లూ కలర్ లో ఉన్న దాన్ని అయితే తాగుతున్నాను. మా ఆయన అయితే వేరే ఫ్లేవర్ చెప్పుకున్నాడు అనమాట. సో ఇలా నేను తినేలోపు మా మిన్ని వాళ్ళ డాడీ ఇద్దరు కూడా రౌండ్ వేసేసి వచ్చేసారు. స్టార్టర్స్ అయితే మేము కొన్ని అయితే తినేసాము. ఇంకా ఆ తర్వాత అయితే మెయిన్ కోర్స్కి వెళ్ళిపోయాము. మెయిన్ కోర్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. వైట్ రైస్, పప్ అండ్ పన్నీర్ కర్రీ, అప్పడం ఉంటుంది. అప్పడాల్లో కూడా ఒక 4-5 వెరైటీస్ ఉంటాయి. ఇంకా మేమైతే ఇక్కడ ఒక కౌంటర్ దగ్గరకు వచ్చాము. అక్కడైతే గ్రిల్ ఫిష్ ఉంటుంది, వైట్ సాస్ పాస్తా ఉంటుంది, అండ్ అలాగే పానీపూరి, దహీ పూరి, మనకి నచ్చిన పూరీలన్నీ కూడా తినొచ్చు అనమాట. సో అక్కడికి వెళ్ళి నేనైతే వైట్ సాస్ పాస్తా తెచ్చుకొని తిన్నాను. అండ్ అలాగే గ్రిల్ ఫిష్ కూడా అక్కడే తెచ్చుకున్నాము. వాడు కొంచెం వెరైటీగా చేశాడు, చాలా బాగుంది. అండ్ మనకు కావాలి అంటే పిజ్జా కూడా అవైలబుల్గా ఉంటుంది. నేనైతే ఎంటర్ అవ్వగానే ఇక్కడున్న బ్రెడ్స్ అన్ని చూసి ఇదేంటి మనకు నచ్చినంత బ్రెడ్ తినొచ్చా ఏంటి, ఇలా పెట్టారు డిస్ప్లేలో అనుకున్నాను. బట్ అవి తినడానికి కాదంట, జస్ట్ ఫర్ డిస్ప్లే. అండ్ నెక్స్ట్ అయితే ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేటప్పటికి డిజర్ట్స్. మాక్సిమం ఒక 10 డిజర్ట్స్ వరకు ఉన్నాయి విత్ ఐస్ క్రీమ్ ఆల్సో. ఐస్ క్రీమ్ ఉంది, పాన్ ఉంది, ఐస్ క్రీమ్లో 4-5 వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని చాక్లెట్ బాంబ్ అంటారంట. సో అలా వెళ్ళగానే అలా తినాలనిపించింది. సో నేనైతే ఒకటి తింటూ అలా నడుచుకుంటూ వచ్చాను. ఆ లోపు అయితే మా ఆయన తనకి ఏం కావాలి అని డిసైడ్ చేసేసుకున్నారు. ఇంకా మినీని తీసుకొని మేమైతే తినడానికి వెళ్తున్నాము. సో చూస్తున్నారు కదా, ఇవే మెయిన్ కోర్స్ అనమాట. వైట్ రైస్, నూడిల్స్, అన్ని రకాలు కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎవరైనా మంచి ఫుడ్డీస్ ఎంతైనా తినగలం అనే వాళ్ళకి ఇది చాలా మంచి ప్లేస్, బాగా సాటిస్ఫై అవుతారు. అండ్ ఇక్కడ చూసారు కదా, సలాడ్స్ కూడా ఉంటాయి. మనకు నచ్చిన ఫ్రూట్స్, వెజ్జీస్ అవన్నీ కూడా తినొచ్చు. వెజ్జీస్లో ఎక్కువగానే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే నాన్ వెజ్లో కూడా కర్రీస్ అవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ రోజు అయితే స్పెషల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశారు. నాకైతే యావరేజ్గా అనిపించింది ఎగ్ ఫ్రైడ్ రైస్. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఇన్ని వెరైటీస్ ఉన్నా కూడా అన్నీ కూడా 10కి 8, 7.5 రేటింగ్ ఇచ్చే టేస్ట్లోనే ఉంటాయి. సో టేస్ట్ పరంగా అయితే మరీ టూ మచ్గా ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ ఎక్స్పీరియన్స్ చేయాలి అన్ని రకాలు అంటే దిస్ ఈస్ ద వెరీ బెస్ట్ ప్లేస్ అనమాట. ఏబీస్, 3Bs అండ్ అలాగే బార్బిక్యూ నేషన్, ఈ 3 కూడా నేను ఎక్స్పీరియన్స్ చేసేసాను. సో ఈ ఏబీస్లో అయితే ఇలా నాకు నచ్చిన ఫుడ్ అంతా కూడా తిన్నాను. ఇక్కడైతే నేను వైట్ సాస్ పాస్తా తింటున్నాను. నాకు వైట్ సాస్ పాస్తా ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా తింటాను నేను. అండ్ ఇక్కడ కూడా చాలా బాగుంది. ఆ తర్వాత లాస్ట్లో ఇదిగోండి మా ఆయన జిలేబీ, నాకు నచ్చిన
ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్స్ కూడా నా కోసం తీసుకొచ్చారు. ఎందుకంటే మిన్ని పాపని ఎత్తుకొని అన్నిసార్లు తిరగలేము కాబట్టి ఈసారి మా ఆయన వెళ్ళారనమాట నాకు నచ్చినవన్నీ తీసుకురావడానికి. నేనైతే డిజర్ట్స్ విషయానికి వచ్చేటప్పటికి అన్ని రకాల కేక్స్ ట్రై చేయడానికి ఇష్టపడతాను. బార్బిక్యూలో అన్ని చిన్ని చిన్ని పీసెస్ ఉంటాయి. సో మా ఆయన సగం నేను సగం తీసుకొని అన్నీ అయితే టేస్ట్ చేస్తాము. అండ్ అలాగే ఇక్కడ ఒక మెయిన్ విషయం ఏంటి అంటే మనం తినడానికి వెళ్ళినప్పుడు మెయిన్ కోర్స్లో స్టార్టర్స్లో కడుపు నింపేసుకుంటే మనకి డిజర్ట్స్కి వెళ్ళేటప్పటికి స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది. బట్ తినాలి అనిపించినా స్పేస్ ఉండదు. దానికోసం అని చెప్పి ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం అక్కడ ఉన్న వెరైటీస్ అన్నీ ఒక లుక్ వేసి వచ్చి అప్పుడు మనకి ఏది కావాలి అని చెప్పి తీసుకొని తిన్నాము అంటే మనకి నచ్చిన అన్ని ఫుడ్స్ కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇంకొక మాట, మీలో ఎవరైనా కూడా బార్బిక్యూకి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే నాకు ఒకసారి కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే మీ ఎక్స్పీరియన్స్ కూడా కుదిరితే నాతో షేర్ చేసుకోండి. బెంగళూరులో, హైదరాబాద్లో ఇలా సిటీస్లో ఉండేవాళ్ళు కామన్గా వాళ్ళ ఆఫీస్ పార్టీస్ ఏవి అయినా కూడా ఎక్కువగా వెళ్ళే ప్లేస్ ఏదన్నా ఉంది అంటే అది బార్బిక్యూయే. మా ఆయన అయితే చాలాసార్లు వెళ్ళాను అని చెప్తాడు. అడిగితే నన్ను అయితే అప్పుడప్పుడు స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఇలా తీసుకెళ్తూ ఉంటాడనమాట. నాకైతే ఇలాంటి ప్లేసెస్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మా మమ్మీ డాడీని కూడా తీసుకెళ్ళాలి అనిపిస్తుంది అనమాట. సో వాళ్ళకు కూడా ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం చాలా ఇష్టము. దానికోసం అని చెప్పి నెక్స్ట్ బ్లాగ్లో మీకు ఖచ్చితంగా మా మమ్మీ డాడీని ఒక మంచి ప్లేస్కి అయితే తీసుకెళ్ళాను. ఆ వీడియోనైతే త్వరగా షేర్ చేసేస్తాను. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు, ఇక్కడ వరకు వచ్చారు అంటే మీకు కొంచెం ఇంట్రెస్ట్గానే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. సో అలా మాకు నచ్చిన ఫుడ్ అంతా తింటూ ఇంకా లాస్ట్లో ఐస్ క్రీమ్ తెచ్చుకొని ఇద్దరం కూడా అలా కబుర్లు చెప్పుకుంటూ మా మిన్ని పాప అయితే దానికి నచ్చిన వీడియోస్ చూసుకుంటూ మా డేట్ని అయితే మేము ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఇంకొక విషయం, మనకేమన్నా స్పెషల్ డేస్ లైక్ బర్త్డేస్, యానివర్సరీస్ ఏమన్నా స్పెషల్ డేస్ ఉంటాయి కదా, సో అప్పుడైతే ఒక కాంప్లిమెంటరీ కేక్ కూడా ఇస్తారు వాళ్ళు. మీకు కనుక అలాంటి డేస్ ఉంటే ముందే చెప్పండి, మీరు కూడా ఒక కేక్ తీసుకోవచ్చు. ఇక్కడితో అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.